అందరికీ నమస్తే సార్. సార్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి సార్. ఎందుకో సార్ మీరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. అంటే మీకు ఏదో నలుగురికి హెల్ప్ చేయాలని అనుకోరా? ఒక నలుగురికి హెల్ప్ అవ్వాలి, మంచి ఫుడ్ జనం తీసుకోవాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనుకునే వాళ్ళందరూ ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేసినారంటే బాగుంటుంది సార్. నేను మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ మళ్ళీ షేర్ చేయండి సార్. నలుగురికి మీరు కొని మీరు హెల్తీగా ఉంటారు కదా, రొట్టెలు కొనాలని మీరు అనుకున్నప్పుడు, ఇది మంచి ఫుడ్ అని మీకు అనిపించినప్పుడు మీరు ఒక నలుగురికి షేర్ చేయాలని మీరు అనుకోవాలి కదా సార్. ప్లీజ్ మళ్ళీ అడుగుతున్నాను, షేర్ చేయండి. చాలామందికి రీచ్ అవ్వాలి సార్. నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చలేని వాళ్ళు తీసుకోరు. షేర్ మాత్రం చేసేది మా డ్యూటీ అనుకొని కొంచెం చేయండి సార్, ప్లీజ్ సార్. మీరు చేసేది చేస్తే తర్వాత విషయం తర్వాత సార్. మీరు షేర్ చేసినారంటే చాలా మంచిది. నేను దానికోసం అడుగుతున్నాను. చాలామందికి అందుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు చూసినారా, మీకు ఫుడ్ నచ్చిందా, మీరు షేర్ చేయండి సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. నేను చెప్పేదానికే నేను మరొక వీడియో చేసినాను. మా ఉద్దేశం ఏమీ లేదు సార్, వేరే ఏం లేదు. చాలామందికి ఇది అందాలి, మేము చాలా షేర్ చేయాలి, అందుబాటు ధరలోనే అందియాలని, అందరికీ అందాలా, అందరికీ అందుబాటు ధర ఉండాలా. మేము చాలా లాభం తీసుకొని ఈ బిజినెస్లో ఏం పెద్ద రిచ్ అయిపోదామని నా ఉద్దేశం కాదు. నేను చెప్పినాను, నా శ్రమానికి నేను తీసుకుంటాను సార్. మేము బిజినెస్ ఎందుకు వేసుకున్నామంటే మా శ్రమానికి మాకు లాభం రావాలి. మేము ఎంత శ్రమ పట్టామో అంత మాకు వస్తే చాలు. దానికన్నా ఎక్కువ మేము ఇది తీసుకోవాలనట్లేదు. దానికోసమే చాలా రీజనబుల్, 10 రూపాయలకి ఒక పీస్ పెట్టినాము. 5 పీస్ ఉండేది ప్యాక్ తీసుకుంటే 50 రూపాయలు ఉంటుంది. జొన్న రొట్టె, సద్ద రొట్టె. మళ్ళీ రాగి రొట్టె జోలికి వచ్చినారంటే, రాగి రొట్టె గురించి మీరు మాట్లాడినారంటే ఇది 12 రూపాయలు ఉంటుంది. కొంచెం దానికంట ఇది కాస్ట్లీగా ఉంటుంది. అది మీరు చూసుకోండి. రాగిలు కాస్ట్లీగా ఉండవు కదా సార్. ఇది 12 రూపాయలు అయితే గిడుతుంది, అది 10 రూపాయలకి మేము అమ్ముతున్నాము. చూసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సార్.